విజయవాడ నగరంలో కాలగమనం చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామీణ నేపథ్యంలో తీసిన చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని హీరో రాజా, హీరోయిన్ లావణ్య రామారావు కోరారు. ఇక బందర్ రోడ్ లోని బాలోత్సవ్ భవన్ లో దర్శక నిర్మాత బుర్రి సుధాకర్ నిర్మించిన కాలగమనం సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం అభిమానుల సమక్షంలో కోలాహలంగా సాగింది. తొలుత సినిమాకు సంబంధించిన ఒక పాటను ఆవిష్కరించగా ఈ పాటకు హీరో రాజా, హీరోయిన్ లావణ్య ఒంటరిగా కలిసి స్టెప్లు వేసి అందరినీ అలరించారు. అనంతరం ట్రైలర్ ను అధిరథుల సమక్షంలో ఆవిష్కరించారు. ట్రైలర్ చాలా బాగుందని, గ్రామీణ నేపథ్యంలో తీసిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని పలువురు వ్యక్తులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హీరో రాజా, హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ కాలగమనం చిత్రాన్ని కుటుంబ సమేతంగా ప్రేక్షకులు వీక్షించవచ్చని తెలిపారు. ఏ విధమైన అసభ్య సన్నివేశాలు గాని, అసభ్య పదజాలం ఈ చిత్రంలో లేవని చెప్పారు. దర్శకుడు బుర్రి సుధాకర్ ఈ చిత్రంలో బడ్జెట్ కు ఏమాత్రం వెనకంజ వేయకుండా నూతన నటీనటులతోనే చక్కని చిత్రాన్ని తీయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అనంతరం దర్శకుడు బుర్రి సుధాకర్ మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో తీసిన బలగం చిత్రం ఎంతో పెద్ద విజయవంతం సాధించిందని ప్రేక్షకులందరికీ తెలుసని, అదే రీతిలో కాలగమనం చిత్రాన్ని కూడా నిర్మించడం జరిగిందన్నారు. ఈ చిత్రం నిర్మించడానికి తనకెంతో మంది సహకారం అందించారని, వారికి తానెప్పుడు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. చిత్రంలో ప్రేమ, కామెడీ, యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని, కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని వీక్షించవచ్చని చెప్పారు. వచ్చే నెలలో కాలగమనం చిత్రాన్ని థియేటర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలియజేశారు. కాగా జబర్దస్త్ టీం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. తమదైన పంచ్ డైలాగులతో అందరినీ అలరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షులు మధుమోహన్, వేగ జ్యువెలరీ అధినేత వనమా సుధాకర్, కాప శ్రీనివాసరావు ఇచ్చేసే సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. హాయ్ అండి, నా పేరు లావణ్య రామారావు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ తెలుగులో. తెలుగు అమ్మాయి ఇండస్ట్రీలోకి రావాలి అంటే చాలా టఫ్ కాంపిటీషన్ అండ్ అలాగే సపోర్ట్ కూడా ఉండాలి. ఆ సపోర్ట్ నాకు మా ఇంట్లో దొరికిందని ఐ ఫీల్. ఆ ట్రస్ట్ కూడా నాకు ఉంది. ఇండస్ట్రీలోకి రావాలి అంటేనే ఫస్ట్ ఇంట్లో సపోర్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా ఫాదర్స్ చాలా ఆలోచిస్తారు. ఒక అమ్మాయిని ఇండస్ట్రీలోకి పంపించాలంటే సొసైటీ అంటారు, లేదు పరువు అంటారు. అలా కాకుండా మా ఫాదర్ అలా కాదు, నీకు నచ్చింది నువ్వు చేయి, నువ్వు స్టెప్ ఫార్వర్డ్ తీసుకో అన్నారు. సో దాని తర్వాత నాకు వచ్చిన ప్రాజెక్ట్ ఇది. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్. మా నాన్నగారు చెప్పిన తర్వాత నేను చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్. సో బాగా నమ్మకం ఈ ప్రాజెక్ట్తో నేను కొంచెం తెలుస్తాను, ఇండస్ట్రీలో ఒక ఫేమ్ వస్తుంది అని చెప్పి ఒక ట్రస్ట్. దీనికి మెయిన్ పిల్లర్స్ బ్యాక్ సైడ్ మా నాన్నగారు, ఫ్రంట్ ఉండి నడిపించింది మా సుధాకర్ అన్న అండ్ బుచ్చి అన్న. సో వీళ్ళిద్దరు లేకపోతే నేను ప్రాజెక్ట్ చేసేదాన్ని కాదు. సో వీళ్ళ వల్ల నేను ఈ ప్రాజెక్ట్ చేశాను అండ్ ఐ హోప్ నేను మీరు చెప్పినట్టు నేను చేశానని అనుకుంటున్నా. విలేజ్ బ్యాక్ డ్రాప్, ఫుల్ ఎమోషన్ ఉంటుంది, ఎథిక్స్ తెలిసిన అమ్మాయి. సో ఒక ట్రూ లవ్ అయితే ఉంటుంది. 90sలో తీసిన ఫిలిం అనమాట. ఆ వింటేజ్ లుక్ అయితే వస్తుంది. ఒక సపోర్ట్ చాలామంది దీంట్లో యాక్ట్ చేశారు. లైక్ చిన్న బడ్జెట్ మూవీ అయినా బట్ ఐ హోప్ దీంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీలా తీసుకొని. నా పేరు రాజా. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ పాదాభివందనం అండి. కాలగమనం మూవీ గురించి చెప్పాలంటే ఆల్రెడీ అన్నయ్య వాళ్ళు చెప్పారు, మా హీరోయిన్ చెప్పింది. ఇంకా చెప్పడానికి ఇంకా మనకి సినిమా రిలీజ్ ఫంక్షన్ కానీ తర్వాత ఇంకా ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి. బట్ ముఖ్యంగా చెప్పాల్సిందంటే సినిమా చాలా బాగా వచ్చిందండి. సుధాకర్ అన్నయ్య చాలా బాగా తీశారు. మొత్తం విలేజ్ నేటివిటీ అండి. ఈ రోజుల్లో విలేజ్ నేటివిటీ మూవీ అనేది చాలా తక్కువ వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే మన ఫ్యామిలీలో మెంబర్స్ ఉంటే చిన్నపిల్లల దగ్గర చూడడానికి తప్పుగా ఎవరనుకోవద్దు, అందరూ కలిసి చూసి సినిమాలు తక్కువ వస్తున్నాయి. కానీ ఈ మూవీ అయితే అందరూ కూర్చొని చూడొచ్చు. ఇంకోటి విలువలతో కూడిన మూవీ అండి ఇది. మొత్తం విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఎక్కడెక్కడ వేరే లేదు, మొత్తం విలేజ్ చాలా మంచిగా ఉంటుంది. చిన్నపిల్లలు ఉంటే ఇప్పుడు ఎవరైనా కూడా యూత్ కానీ ఉంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కాబట్టి పిల్లలందరూ తీసుకొని ఒకసారి వెళ్తే ఇందులో విలువలు అయితే తెలుస్తాయి. అంటే ఒక ఇంట్లో పెంచిన వాళ్ళ బంధాలు ఎలా ఉంటాయి, ప్రేమ అంటే ఏంటి, ఇంట్లో వాళ్ళ ప్రేమ ముఖ్యమా, ఈ ప్రేమ ముఖ్యం అనేది తెలుస్తుంది. ఫస్ట్ చిన్నపిల్లల యూత్ని తీసుకెళ్ళమని నేను ముఖ్యంగా కోరుకున్నాను. అలాగే ఫ్యామిలీ కూడా కూర్చొని చూడొచ్చు.